మేము కరీంనగర్ డైట్ నుంచి వచ్చినాం. యాక్చువల్గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ తీసుకుంటే 6 మంత్స్కి ఒకసారి టెట్ వేయాలి అండి. సెప్టెంబర్లో ఆల్రెడీ టెట్ పడింది. టెట్ పడి 6 మంత్స్ దాటిపోయింది. ఇంతకుముందు మేము నార్మల్గా ప్రొటెస్ట్ చేయాలి, ఫైట్ చేయాలి అని ఏం అనుకోలేదు. క్లీన్గా అప్రోచ్ అవుదామని అనుకున్నాం. సో క్లీన్గా అప్రోచ్ అవుదామని ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఏమైంది అని అంటే 8 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో టీచర్ రిక్రూట్మెంట్స్ అవ్వట్లేదు, గవర్నమెంట్ పిల్లలు ఆగమైపోతున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అంటే 8 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ డైట్ నుంచి బయటకు వస్తున్న పిల్లలకి ఆగం కావట్లేదా? ఈ వేరే ప్రొఫెషన్స్లో డిగ్రీలో బీటెక్లో జాయిన్ అయిన వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ టీచింగ్ ప్రొఫెషన్లో మేము జాయిన్ అయినామంటే మాకు టీచింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. సో టెట్ అయ్యకుండా డిఎస్సి ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు దాంట్లో డిఎస్సి కండక్ట్ చేస్తామని ఉండింది. కానీ ఏ గవర్నమెంట్ రూల్ టెట్ అయ్యకుండా డిఎస్సి కండక్ట్ చేస్తామని అంటే ఒప్పుకోదు. అది మేము ఎట్లా తీసుకోగలుగుతాం? మాకంటే మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి కావచ్చు, 5 years తర్వాత మేము రాసుకుంటాం కావచ్చు. ఇంతకుముందు మా వెనకాల 8 years నుంచి ఆగిపోయిన వాళ్ళు ఏమైపోవాలా? టెట్ నోటిఫికేషన్ కోసం. సో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది, మేము రాసుకోవడానికి బాగుంటుంది అని. సో అంటే ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ వేశారని చెప్పారు కదా, మీరు ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మళ్ళీ టెట్ వేస్తామని ఏమన్నా మీరు ఎవరన్నా భరోసా ఇచ్చారా? అంటే ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అధికారులు మీరు కలిసినప్పుడు కానీ? భరోసా ఇస్తే మేము ఇక్కడి వరకు వాళ్ళ రాము కదా, పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. మేము మాట్లాడినంతసేపు ఏదో చెప్తున్నారు, మమ్మల్ని పంపించేస్తున్నారు, మాకు తర్వాత రిజల్ట్ ఏం కనిపించట్లేదు. ఒకవేళ పాజిటివ్గా మాట్లాడి ఉండుంటే మాకు అవుతుంది అని అనిపించుంటుంటే మేము ఇక్కడ ఇవాళ ఈ రోడ్ మీద నిల్చొని ఉండేవాళ్ళం కాదు. లాస్ట్ 1 week నుంచి ఫైట్ చేస్తున్నాం, లాస్ట్ 1 week నుంచి కాలేజెస్ ఇచ్చి పెట్టుకున్నాం, స్కూల్స్ ఇచ్చి పెట్టుకున్నాం, అన్ని డైట్లో వాళ్ళు గ్యాదర్ అయినాం, ఫైట్ చేస్తున్నాం, ప్రొటెస్ట్ చేస్తున్నాం, తింటున్నాం, తినకుండా రోడ్లు ఎక్కుతున్నాం, అయినా కూడా ఎవరికి కనిపించట్లేదు. ధర్నా చౌక్లో కూడా ఇంత మునుపు మీరు ధర్నా చేశారని తెలిసింది. చేశాము. అప్పుడు ఆల్మోస్ట్ 500-600 members గ్యాదర్ అయినాం. అక్కడ కూడా మాకు పెద్ద రిజల్ట్ ఉంది అని ఏం అనిపించలేదు. కృష్ణన్న గారు సపోర్ట్ చేశారు, వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మాకు చాలా బాగా అనిపించింది. ఆయన ఒక్కరి సపోర్ట్ మాత్రమే దొరికింది ఇప్పటి వరకు. ఎంతమంది ఉంటారంటే మీరు అన్ని జిల్లాల నుంచి, ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన మీరు ఇప్పుడు మేము పాస్అవుట్ అయ్యే వాళ్ళం అయితే 5,000-6,000 వరకు ఉంటాం. ఒక విషయం ఏంటి అని అంటే మాకు అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అయ్యి ఉంటే మాకు ఆల్రెడీ ఇప్పటికి ఏప్రిల్లో ఆర్ మేలో కోర్స్ అయిపోయి ఉండేది. మేము టెట్ రాసుకునే వాళ్ళం, ఇంతకుముందు మాకు అయిపోతుండే ముచ్చట. పాండమిక్ అని అన్నారు. జూన్లో పాండమిక్ అయిపోయింది, అప్పటికి అంతా క్లియర్ అయింది, కరోనా ఏం లేకుండే. అప్పుడు జూన్లో ఎందుకు స్టార్ట్ చేయలేదు అని అంటే మా కోర్స్ డిలే చేస్తే ఇప్పుడు జాబ్స్ పడ్డదానికి మేము ఎలిజిబుల్ ఉండము. వాళ్ళు అప్పుడు అట్లా ఆలోచించుకొని డిలే చేస్తే మేమేం చేయలేము కదా. మాకు జూన్లో కనుక కోర్స్ స్టార్ట్ అయిపోయి ఉంటే మాకు ఇప్పటికి ఫినిష్ అయిపోయేది, మేము ఎలిజిబుల్ ఉంటుంటిమి. ఇప్పటి వరకు మేము ఆల్రెడీ టెట్ అటెంప్ట్ చేసుకొని ఉంటుంది. లాస్ట్ ఫైనల్గా అంటే ప్రభుత్వానికి ఏం చెప్తారు అసలు? అంటే మీరు చాలామంది అభ్యర్థులు ఆల్మోస్ట్ ఇందాక నోటిఫికేషన్ కూడా అప్లికేషన్ కూడా రాసిచ్చారు, అన్ని జిల్లాల నుంచి వెళ్ళి మేము వచ్చామని చెప్పేసి. ప్రభుత్వానికి ఏం చెప్తారు అసలు? టెట్ రిలీజ్ చేస్తే, టెట్ నోటిఫికేషన్ ఇస్తే అందరికీ హెల్ప్ఫుల్ ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. అది మా హంబుల్ రిక్వెస్ట్ అండి. ఒకవేళ అవ్వకపోతే గట్టిగా ఫైట్ చేస్తామని కూడా చెప్పగలుగుతాం. మీరు